హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ వ్యక్తి మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎంత పర్సెంట్ రెజొనేట్ అవుతుందో అంత మాత్రమే తీసుకోండి. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. అండ్ మీకు ఏ పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయి చూసి తీసుకోండి. ఓకే. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, లవ్ లైఫ్ గురించి కావచ్చు, మ్యారేజ్ గురించి కావచ్చు, అండ్ థర్డ్ పార్టీ ఇష్యూ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు. మీకు దేని రిలేటెడ్‌గా పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి. సో, ఎందుకు ఈ పర్సన్ నన్ను అవాయిడ్ చేస్తున్నారు? ముందంతా మంచిగున్నారు. ఇప్పుడు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఇష్టం ఉందా? లేదా? లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? తన లైఫ్‌లో చెప్పుకోలేకపోతున్నారా? సో, ఏంటి ఫర్దర్‌గా మా రిలేషన్ సిట్యుయేషన్ ఏంటి? అని డీటెయిల్‌గా మీరు ఇట్లా పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్‌కి అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి. ఫ్రీ కాదు. ఓకే. సో, ఇంక మనం రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ కార్డ్స్ షఫుల్ చేస్తున్నంత సేపు మీరు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెసొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. మీ పార్ట్నర్ నేమ్ ఊహించుకోండి. వాళ్ళ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. సో, వాళ్ళు మీ లవర్ అవ్వచ్చు, లేకపోతే మీ క్రష్ అవ్వచ్చు, మీరు ఇష్టపడే వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు. ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో, రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్‌లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. యూట్యూబ్‌లో కూడా షేర్ బటన్ ఉంటుంది. షేర్ చేయండి. లైక్ చేయండి. హైప్ చేయండి. ఎనర్జీస్‌తో పాటు కనెక్ట్ అవ్వండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ మనసులో ఏముంది మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. హోల్డింగ్ బ్యాక్, డిస్‌హానెస్టీ, డెస్టినీ,
reveal, detachment, disagreements, unappreciated, new chapter, unexpected outcome, inseparable. సో వీళ్ళ మనసులో అయితే రెసిప్రోసిటీ, ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్. సో మీ పార్ట్నర్కి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. సో మీరు ఇప్పటిదాకా ఏదైతే లవ్ ఇస్తూ కానీ, కేర్ ఇస్తూ కానీ, అటెన్షన్ ఇస్తూ కానీ ఉన్నారో, సో అది మీకు తిరిగి ఇవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఈ పర్సన్కి కోపం ఇచ్చుంటే కనుక అది మీకు రిటర్న్ ఇస్తారు. ఒకవేళ మీరు ఈ పర్సన్కి ప్రేమ ఇస్తే కనుక ఈ పర్సన్ మీకు ప్రేమ తిరిగిస్తారు. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హోల్డింగ్ బ్యాక్, క్లారిఫై చేయండి యూనివర్స్. ఇక్కడ మా వ్యూవర్స్ పార్ట్నర్ ఎందుకు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు, రీజన్ ఏంటి? ఈ పర్సన్కి మీ లైఫ్లోకి రావాలని ఉందండి, మిమ్మల్ని కలవాలని ఉంది, మీ లైఫ్లోకి రావాలని ఉంది, తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది. మేబీ వస్తారు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉన్నా, వాళ్ళకి మీరంటే ప్యాషన్ ఉన్నా, మీరంటే ఇష్టం ఉన్నా ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఈ పర్సన్ దాచిపెడుతున్నారు, హైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, హోల్డింగ్ బ్యాక్ చేస్తున్నారు. ఇది వీళ్ళకే ప్రాబ్లం అవుతోంది. మీ మీద ఉన్న ఇష్టాన్ని చెప్పకపోతే, ప్యాషన్ని కానీ ఇష్టాన్ని కానీ చెప్పకుండా దాచిపెడితే అది తనకే గుచ్చుకుంటోంది, తనకే బాధనిస్తుంది. బట్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్ బెటర్. సో తన గురించి తాను బెటర్గా ఎక్స్ప్రెస్ చేసుంటే బాగుండేది, ఎక్స్ప్రెస్ చేసుకొని ఉంటే బాగుండేది అని ఇక్కడ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. అది వాళ్ళ మనసులో ఉంది. ఇక్కడ మేబీ ఈ పర్సన్ మీరు ఎన్నిసార్లు ఛాన్సులు ఇచ్చినా ఛాన్స్ మిస్ చేసుకొని ఉండొచ్చు. ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేక కానీ, లేదా ఒకవేళ ఈ పర్సన్కి మీకన్నా ముందు ఏదైనా పాస్ట్ ఉంటే కనుక ఆ పాస్ట్ని హోల్డ్ చేస్తూ ప్రెజెంట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో మూవ్ అవ్వడానికి ప్రాబ్లంగా, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ నాకు 2 ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. కొన్ని విషయాలు ఏంటంటే ఈ పర్సన్ మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదండి, దాచిపెడుతున్నారు. అందువల్ల ఏంటంటే మీ రిలేషన్ ముందుకెళ్తుంది, బ్యాక్ వస్తుంది, ముందుకెళ్తుంది, బ్యాక్ వస్తుంది. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ సార్ట్ అవుట్ చెప్పుకొని, కమ్యూనికేట్ చేసుకొని, మాట్లాడుకొని, డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు ఇక్కడ దాచిపెట్టడం వల్ల, సీక్రెట్గా ఉంచడం వల్ల ఏంటంటే ఇది ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి రావట్లేదు, అలాగే ఉండిపోతుంది, స్ట్రక్ సిచ్యువేషన్లో ఉండిపోతుంది. సో అలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి నాకు తెలిసి. కానీ ఇక్కడ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీ ముందు వాళ్ళ ఇంట్రెస్ట్ని, వాళ్ళ ప్యాషన్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళు మీరంటే ఇప్పుడు ఈ పర్సన్కి చాలా ఇష్టం ఉంది. మేబీ పాస్ట్లో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని దాచిపెట్టి ఉంటారు. కానీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. విత్ ప్యాషన్ వస్తున్నారు. డిస్ఆనెస్టీ క్లారిఫై చేయండి యూనివర్స్. మేబీ ఈ పర్సన్ మీకు ఏమైనా అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, డిస్ఆనెస్టీ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, మీతో నిజాయితీగా లేకపోయి ఉండొచ్చు. ఆర్ మీకు ఏదైనా అబద్ధాలు చెప్తూ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ, ఫ్యామిలీ కోసం కానీ, లేకపోతే ఇంకేదన్నా అబద్ధాలు చెప్తూ ఉండొచ్చు. ఏ విషయానికి అబద్ధాలు చెప్పారు? ఫూల్. వాళ్ళ లైఫ్లో వాళ్ళు న్యూ బిగినింగ్స్ చేస్తూ, వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటూ, మీకు హ్యాపీగా లేను అని కానీ ఇట్లా ఏమైనా అబద్ధాలు చెప్పి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే మీ పార్ట్నర్ మళ్ళీ సెకండ్ ఛాన్స్ తీసుకొని న్యూ బిగినింగ్స్ కోసం మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది.
అండ్ మీతో కలిసి న్యూ బిగినింగ్స్ చేయడం ఇష్టం లేదు అని కూడా ఇక్కడ ఈ పర్సన్‌కి ఇష్టం ఉన్నా కూడా కొంతమంది పర్సన్స్ ఏంటంటే వాళ్ళ మనసులో ఏముందంటే ఆహ్, చెప్తే ఎక్కడ తక్కువైపోతానేమో అన్న భయంతో ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు మీ ముందు చూపించుకుంటున్నారు. అబద్ధాలు చెప్తున్నారు మీకు. కానీ అది రియాలిటీ కాదు. మిమ్మల్ని హర్ట్ చేయడానికే, మిమ్మల్ని బాధ పెట్టడానికే వాళ్ళేదో వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నట్టు మీకు చూపిస్తున్నారు అంతే. సో, నాకు తెలిసి ఇక్కడ మీకు మీ పర్సన్‌కి ఈగో ఇష్యూస్ కానీ, లేకపోతే గొడవలు కానీ అట్లా ఏమన్నా ఉండుండొచ్చు. మైండ్ మొత్తం ఇక్కడ మీ పార్ట్నర్‌కి డిస్టర్బెన్స్ ఉంది. మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే సొసైటీ మీ ఇద్దరి మధ్య అగెయినెస్ట్ అయ్యుండొచ్చు ఈ రిలేషన్‌షిప్‌కి. బట్ మీ పార్ట్నర్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనైతే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అనుకుంటున్నారు. సో, డెస్టినీ క్లారిఫై చేయండి యూనివర్స్. ఐ యామ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. సో, మీ పర్సన్ ఏంటంటే 2 పడవల మీద ఎట్ ఎ టైమ్ 2 ఎట్ ఎ టైమ్ కావాలి. ఫ్యామిలీను మీరు కావాలి, లేకపోతే థర్డ్ పార్టీను మీరు కావాలి. ఇట్లా ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. ఏది వదులుకోలేకపోతున్నారు. సో, 2 కావాలి కాబట్టి డెస్టినీ డిసైడ్ చేస్తే అదే ఉంటుంది అనేది మీ పార్ట్నర్ డెసిషన్ అనమాట. సో, జడ్జ్‌మెంట్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనైతే అనుకుంటున్నారు. సో, హోప్‌ఫుల్లీ ఉన్నారు. డెస్టినీ మీ ఇద్దరిని ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక రోజు కలుపుతుంది. తను ఒక నిర్ణయం తీసుకునే సిట్యుయేషన్‌కి వస్తారు. ఈ రిలేషన్‌కి బ్యాలెన్స్ జరుగుతుంది అనే ఫీలింగ్‌లో అయితే మీ పార్ట్నర్ ఉన్నారు. సో, మీ ఇద్దరిని డెస్టినీనే కలిపింది. దేవుడే కలిపాడు. మీ డెస్టినీకి సొల్యూషన్ కూడా దేవుడే ఇస్తాడు అనే ఇక్కడ హోప్‌ఫుల్లీ అయితే ఈ పర్సన్ ఉన్నారు. మేబీ మీరేమైనా ఆన్‌లైన్‌లో కలిసి ఉండొచ్చు. లేకపోతే వేరే ఎలాగైనా కలిసి ఉండొచ్చు. ఏదైనా టూర్‌కి కానీ, లేకపోతే ఏదైనా ట్రిప్‌కి కానీ అట్లా వెళ్ళినప్పుడు ఏమన్నా కలిసి ఉండొచ్చు. డెస్టినీనే మీ ఇద్దరిని కలిపింది అని మీ పర్సన్ నమ్ముతున్నారు. అదే డెస్టినీ మళ్ళీ మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ అనేది తీసుకొస్తుంది అనే ఒక ఆశతో అయితే మీ పర్సన్ బ్రతుకుతున్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది. రివీల్ ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్. సో, తను మీకేదో రివీల్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఏదో చెప్పాలి, నిజం చెప్పాలి అనుకుంటున్నారు. ఏం నిజం చెప్పాలనుకుంటున్నారు? ఏ నిజం వీళ్ళు దాచారు? ఏ నిజం చెప్పాలనుకుంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నాకు నీతో మాట్లాడాలని ఉంది. ఈ హార్స్ చూడండి. నేను నీ గురించి చాలా ఆలోచిస్తున్నా. నాకు నువ్వు చాలా గుర్తొస్తున్నావు. అది ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. అసలు నీ గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. నాకు నువ్వు చాలా గుర్తొస్తున్నావు అని ఈ పర్సన్ మేబీ మీ పర్సన్ మీకు డైరెక్ట్‌గా వచ్చి కాల్ చేయొచ్చు. డైరెక్ట్‌గా వచ్చి కలిసే ఛాన్స్ ఉంది. కొంతమంది మీకు మెసేజ్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో, డెవిల్ ఎనర్జీ మేబీ కోపంలో కావచ్చు, లేదంటే మీతో మాట్లాడకుండా నాకు తెలిసి ఇక్కడ మీ ఇద్దరిది ఏమన్నా సీక్రెట్ రిలేషన్‌షిప్పా? లేకపోతే సో, నేనిక్కడ నేను ఇంతకన్నా ఎక్స్‌ప్లెయిన్ ఏం చేయలేను. చేయకూడదు కూడా. అది యూట్యూబ్ కండిషన్స్ ప్రకారం. నాకు నువ్వు చాలా గుర్తొస్తున్నావు. మేబీ మీరు ఈ పర్సన్‌కి ఏదైనా ఫిజికల్ రిలేషన్‌షిప్ ఉంటే గనక
సో, మళ్ళీ మీతో కావాలి అని ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. మేబీ మీకు అలా మెసేజ్ కూడా చేయొచ్చు. మీతో మాట్లాడాలనిపించొచ్చు. మాట్లాడాలనిపించి కావచ్చు, లేకపోతే ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ పర్సన్ ప్యాషన్‌తో మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు కానీ నాకు ఇక్కడెక్కడ లవ్ కనిపించట్లేదు. బట్ చూద్దాం. ప్రెజెంట్ వస్తున్న ఎనర్జీస్ ప్రకారం కప్స్ ఎనర్జీ ఏది రాలేదు. డిటాచ్మెంట్. ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్. సో తను ఏదో ఎక్కడో డిటాచ్మెంట్ కోరుకుంటున్నారండి. ఎక్కడో ఎండింగ్స్ కావాలని కోరుకుంటున్నారు. అప్పుడే వాళ్ళ మైండ్ ఏంటంటే వాళ్ళు క్లియర్‌గా ఆలోచించగలుగుతారు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో తన మైండ్ రిలాక్స్ అవ్వాలి. కొన్నిటిని లెట్ గో చేయాలి, సాక్రిఫైస్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో కొన్నిటిని వదిలేసుకుంటేనే తను మీతో హ్యాపీగా ఉండగలను అనేది ఈ పర్సన్ చూస్తున్నారు. సో డిటాచ్మెంట్ కోరుకుంటున్నారు. డిటాచ్మెంట్‌కి హెర్మిట్ కార్డ్ సేమ్ కనెక్షన్ ఉంది. సో తన ఐసోలేషన్‌ని వదిలేయాలనుకుంటున్నారు. తన ఒంటరితనాన్ని వదిలేయాలనుకుంటున్నారు. తన ఒంటరితనాన్ని కానీ, తన బాధని కానీ తను క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో దట్ తన మైండ్ క్లియర్‌గా ఉండి మీ విషయంలో ప్రాపర్‌గా ఆలోచించగలను అనేది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ హెర్మిట్ కార్డ్ కనిపిస్తుంది కాబట్టి ఈ పర్సన్ ఐసోలేషన్‌లో ఉంటూ, మీ ఫొటోస్ చూస్తూ, మీ గురించి ఆలోచించుకుంటూ అండ్ పాస్ట్ మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ ఈ పర్సన్ గుర్తు చేసుకుంటూ, పాస్ట్‌ని వదిలేక మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అని అనిపిస్తుంది. సో మేబీ పాస్ట్‌లో మీ ఇద్దరు ఏమైనా గొడవ పడి ఉంటే సో దాని నుంచి డిటాచ్ అవ్వాలనుకుంటున్నారు. లేదా ఈ పర్సన్ లైఫ్‌లో ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దాని నుంచి ఈ పర్సన్ డిటాచ్ అయిపోతే మేబీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కావచ్చు. అక్కడ నుంచి డిటాచ్ అయిపోతే ఈ పర్సన్ మీతో కలిసి ఫ్రెష్ స్టార్ట్‌కి ఆలోచించొచ్చు. డిసగ్రీమెంట్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో మీరు ఏం చెప్పినా దానికి ఒప్పుకోవడానికి ఇప్పుడు ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. నువ్వు ఏది అడిగినా నేను ఇవ్వడానికి, నేను నీ కోసం చేయడానికి రెడీగా ఉన్నాను. బికాస్ నువ్వు నాకు ఇంపార్టెంట్, నువ్వు నా లైఫ్లో ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్. సో తను ఎలా ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకుంటే నాకు చాలు. నాకు వేరే ఏమీ వద్దు అని ఈ పర్సన్ అంటున్నారు. నాకు నీతో గొడవ పడడం కానీ, నాకు నీతో ఇష్యూస్ పెంచుకోవడం కానీ నాకు ఇవన్నీ ఇష్టం లేదు. ఐ వాంట్ యూ. ప్రాక్టికల్‌గా మీరు తనకి కరెక్ట్ పర్సన్ అనిపిస్తుంది, కరెక్ట్ పార్ట్నర్ అనిపిస్తుంది. అండ్ గ్రౌండెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. పెంటకల్స్ ఎనర్జీ ఏంటంటే గ్రౌండెడ్ ఎనర్జీ. మేబీ ఏ పర్సన్ కమిట్మెంట్‌తో మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మన ఇద్దరి మధ్య ఇంక ఈ ఇష్యూస్ వద్దు, ఈ గొడవలు వద్దు, నాకు నువ్వు కావాలి అంతే అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్కి ఉంది. ఇక్కడ హెరోఫెంట్ కార్డ్ మేబీ స్పిరిచువల్గా కూడా ఈ పర్సన్ స్పిరిచువాలిటీ కూడా ఈ పర్సన్ ఉండొచ్చు. ఇక్కడ స్టార్ కార్డు కూడా స్పిరిచువాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. హ్యాంగ్డ్ మ్యాన్ కూడా స్పిరిచువాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. జడ్జ్మెంట్ ఇవన్నీ కూడా స్పిరిచువాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మేబీ మీ పార్ట్నర్ మీకోసం ఈ మధ్య కాలంలో ఎక్కువ స్పిరిచువల్ అయిపోయి ఉండొచ్చు. మేబీ టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళడం కానీ, పూజలు అది చేయడం కానీ,
ఇట్లాంటివేదో కనిపిస్తుంది. ఈ ఎనర్జీస్ కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. లాంగ్ టర్మ్‌గా మీరు తనతో ఉండాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. తన మనసులో అయితే అదే ఉంది. అన్‌అప్రిషియేటెడ్. ఐ ఫెల్ట్ యూ డోంట్ కేర్. సో, ఇప్పటి వరకు మిమ్మల్ని ఎప్పుడు ఈ పర్సన్ పొగడలేదు. మిమ్మల్ని హర్ట్ చేస్తూనే వచ్చారు. మిమ్మల్ని బాధ పెడుతూనే వచ్చారు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఏంటంటే ఈ పర్సన్ అప్రిషియేట్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలనుకుంటున్నారు. అప్రిషియేట్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని పొగడాలి అనుకుంటున్నారు. మీరు తనకి దొరకడం, తన లైఫ్‌లోకి రావడం అది తన అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. మేబీ ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నారు మీ పర్సన్. ఎక్కడ తను మిస్టేక్స్ చేశారో మీ విషయంలో అది తెలుసుకున్నారు. కాబట్టి మేబీ ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్ చూడండి. ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. మీ మనసు గెలుచుకోవాలి. ఈ రిలేషన్‌షిప్ మీకు మీ పార్ట్నర్‌కి మధ్య సక్సెస్ అవ్వాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏ సిట్యుయేషన్‌లో కూడా నాకు తెలిసి ఈ పర్సన్ ఓడిపోలేదు. లేకపోతే వెనకడుగు వేయలేదు. కాబట్టి ఈ సిట్యుయేషన్‌లో కూడా తను ఓడిపోవాలనుకోవట్లేదు. మళ్ళీ మిమ్మల్ని ఒకవేళ ఇది ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో మిమ్మల్ని ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య దూరం ఏదైతే గ్యాప్ వచ్చిందో అది ఈ పర్సన్ తగ్గించాలనుకుంటున్నారు. మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు. ఏ విషయానికి మిమ్మల్ని పొగడలేదు. మిమ్మల్ని అసలు రికగ్నైజ్ చేయలేదు. గుర్తించలేదు. మీ ఎఫర్ట్స్‌ని కానీ రికగ్నైజ్ చేయలేదు. అది తప్పకుండా చేయాలి అనుకుంటున్నారు. సో, మీతో మీ పార్ట్నర్ ఏంటంటే న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. విష్ ఫుల్ఫిల్మెంట్. సో, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. మీరే తనకి రైట్ పార్ట్నర్ అని కానీ, రైట్ పర్సన్ అని కానీ, సో మీరు తనకి దొరకడం అది తన అదృష్టంగా ఇక్కడ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా ప్రౌడ్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. సో, మీలాంటి పర్సన్ తనకి దొరికినందుకు తను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. మీతో కలిసి కొత్త అధ్యాయం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా హర్ట్ చేశారు. బాధ పెట్టారు. సో, పాస్ట్‌ని ఎండ్ చేసేసి మీతో మళ్ళీ కలిసి మ్యారేజ్ చేసుకోవాలని కానీ, మీ ఇద్దరు మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండాలని కానీ ఈ పర్సన్ కోరుకుంటున్నారు. తప్పు నాదే. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నేను నిన్ను చాలా మోసం చేశాను. నేను నిన్ను చాలా హర్ట్ చేశాను. నన్ను క్షమించు. మళ్ళీ మనం కలిసి కొత్త అధ్యాయం స్టార్ట్ చేద్దాము. న్యూ చాప్టర్ బిగిన్ చేద్దాము. మళ్ళీ మనం కలిసి హ్యాపీగా ఉందాము. మీరు తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ అండి. సో, తన లైఫ్‌లో ఎలాంటి పర్సన్ కావాలని కోరుకుంటున్నారో, ఒక అమ్మాయి అయినా, ఒక అబ్బాయి అయినా ఇలాంటి వాళ్ళు కావాలి అనుకోని వాళ్ళకి స్పెసిఫిక్‌గా ఉంటుంది కదా! సో, మీరు తనకి అలాంటి పర్సన్ అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మనసులో అదే ఉంది. అన్ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌కమ్. సో, తను ప్లాన్ చేసినట్టుగా ఏమీ జరగలేదంట. తను ఏదో ప్లాన్ చేస్తే అక్కడ ఇంకేదో జరిగింది అనేది ఈ పర్సన్ ఫీలింగ్. సో, ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. నాకు తెలిసి ప్రెజెంట్ మీరు ఈ పర్సన్‌కి మాట్లాడట్లేదు. మీ లవ్ చూపించట్లేదు. మీరు లవ్ షేర్ చేయట్లేదు. మీరు మీ సెల్ఫ్ లవ్‌లో ఉంటున్నారు.
మీ మీద మీరెక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు. సో, అది మీ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తను ప్లాన్ చేసినట్టుగా ఏమీ జరగలేదు. మీలో చాలా చేంజ్ వచ్చింది. చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది. మేబీ మీరే ఈ రిలేషన్ ఎండ్ చేసేంత వరకు వచ్చేసారు. అది ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తను ఎంత వద్దనుకున్నా, కాదనుకున్నా తనని వెంట పడుతూ, బ్రతిమలాడుకుంటూ మీ లవ్ చూపిస్తూనే ఉండేవాళ్ళు అని ఈ పర్సన్ అనుకున్నారు. తను ప్లాన్ చేసినట్టుగా జరగలేదు. కానీ మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారే కానీ మీరు మీ పార్ట్నరు ఆల్వేస్ కనెక్టెడే ఉన్నారు. 3D వరల్డ్‌లో కాకపోయినా 5D వరల్డ్‌లో అయినా సరే మీరు మీ పార్ట్నర్‌ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీలో వచ్చిన మార్పుకి, మీలో వచ్చిన ఈ బ్యూటీకి, లేకపోతే మీలో వచ్చిన ఈ సెల్ఫ్ లవ్‌కి మీ పర్సన్ ఆశ్చర్యపోతున్నారు. అలా ఎలా జరుగుతుంది అనే టైప్‌లో. ఇన్‌సెపరేటబుల్. అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ద డిస్టెన్స్. మన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. మన ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా సరే అని మీ పర్సన్ చెప్తున్నారు. సో, టవర్ మూమెంట్ చూడండి. ఎంత గొడవలు జరిగినా, ఎంత బ్రేకప్స్ జరిగినా మన ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది అని చెప్తున్నారు. ఎంత నువ్వు నేను గొడవ పడినా, ఎంత మనం ఫైట్ చేసుకున్నా, ఎండ్ ఆఫ్ ద డే మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు. బికాజ్ మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, ఈ పర్సన్ మీ మనసు గెలుచుకోవాలనుకుంటున్నారు, మీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ వచ్చినా, ఎంత గ్యాప్ వచ్చినా, అది ఫ్యామిలీస్ వల్ల కావచ్చు, లేకపోతే సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, ఈగో ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కావచ్చు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కావచ్చు, మిస్‌కమ్యూనికేషన్స్ కావచ్చు. మన ఇద్దరి మధ్య ఎంత గొడవ వచ్చినా, ఎంత బ్రేకప్ సిచ్యువేషన్స్ వచ్చినా, ఎంత ఈగో క్లాషెస్ వచ్చినా, మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని మేబీ ఫ్యామిలీస్ మన ఇద్దరిని విడదీసినా, మన ప్రేమ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది మీ పార్ట్నర్ మనసులో ఉంది. నువ్వు నాతో ఎంత గొడవ పడు, నేను నీతో ఎంతైనా గొడవ పడతాను. కానీ చివరికి మన ప్రేమ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది అని చెప్తున్నారు. అది ఎవరు వేరు చేయలేనిది, విడతీయలేనిది. ఇది మీ పార్ట్నర్ మనసులో ఉంది. సో, ఇదేనండి ఇవాళ రీడింగు. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.